అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మిస్టర్ శాడిస్ట్' 5వ భాగం రచయిత పున్నాగవల్లి గారు. "మీరు కంగారు పడకండి సార్. మీకు నచ్చింది మీరు ఆర్డర్ ఇవ్వండి" అన్నారు కోమలి టీం వాళ్ళు. "అదేంటి అందరూ ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తిందామని నిర్ణయించుకొని నాకు మాత్రం వేరుగా ఎందుకు? అందరూ కలిసి ఒకటే ఆర్డర్ ఇద్దాం" అన్నాడు అంతర్. ఒక కంపెనీకి ఎండీ స్థానంలో ఉన్న అంతర్ తమతో అంత ఫ్రీగా మూవ్ అవ్వడం చూసిన వీళ్ళు అంతర్‌కి ఫిదా అయిపోయారు. కోమలి మాత్రం నామమాత్రంగా అక్కడ ఉంది కానీ వాళ్ళ సంభాషణలో ఏమీ మాట్లాడడం లేదు. రకరకాల డిస్కషన్ల తర్వాత అందరి నుండి ఎన్‌విఏ ఐటెమ్స్‌ని కలిపి మండీ ఆర్డర్ ఇద్దామని నిర్ణయించుకున్నారు. "కోమలి నీకు ఓకే కదా?" అంది స్నేహ. ఓకే అన్నట్టుగా తల నిలువుగా ఊపింది కోమలి. పిచ్చాపాటి మాటలు మొదలయ్యాయి. వాళ్ళలో కలిసిపోయి వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంతర్. వాళ్ళ సంభాషణ వింటుందే కానీ ఏమీ మాట్లాడడం లేదు కోమలి. అంతలో ఆర్డర్ చేసిన మండీలు వచ్చాయి. మొత్తం 4 మండీలు ఆర్డర్ చేశాక ఒక్కొక్క మండీకి ఇద్దరు చొప్పున ఒకళ్ళు అటువైపు, ఒకళ్ళు ఇటువైపు అలా కూర్చున్నారు. అలా కూర్చోగా 3 జంటలు అయిపోయిన తర్వాత సరిపోగా కోమలి మిగిలిపోయింది. అది గమనించిన స్నేహ, నేను, విశాల్ కలిపి ఎలాగూ ఒక మండీ ఫినిష్ చేయలేం కాబట్టి "నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వవే" అని పిలిచింది స్నేహ. "పర్వాలేదు. మీ ఇద్దరూ తినండి. నేనేదో ఒకటి ఆర్డర్ చేస్తాలే" అంది కోమలి. స్నేహ బేరర్‌ని పిలిచి మండీ కాకుండా ఇంకేం ఐటెమ్స్ ఉన్నాయని అడిగింది స్నేహ. "ఇక్కడ మండీ మాత్రమే స్పెషల్ అండి. వేరే ఐటెమ్స్ ఏం ఉండవు" అన్నాడు బేరర్. అంతర్ చేసిన సైగతో బేరర్ చెప్పిన చిలికి పలుకులవి. నిజానికి చాలా ఐటెమ్సే అందుబాటులో ఉన్నాయి. దాంతో కోమలి "నాకైనా ఆకలిగా లేదేంటో. మీతో సరదాగా స్పెండ్ చేయొచ్చనే వచ్చానంతే. మీరు తినండి" అంది కోమలి. "మేమందరం తింటూ ఉంటే నువ్వొక్కదానివి ఏం చేస్తావే? పోనీ నీకు హాఫ్ మండీ ఆర్డర్ చేస్తానుండు" అని అంది స్నేహ. "హాఫ్ మండీ అయినా నేను తినలేను కాబట్టి ఫుడ్ వేస్ట్ చేయొద్దు" అంది కోమలి. "ప్రతిదానికి కండిషన్స్ అంటే నీతో ఎలాగే" అంది స్నేహ. "ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ డిన్నర్‌కి ఏమీ ఇబ్బంది లేకపోతే నా ఫుడ్‌లో షేర్ చేసుకోండి. నేను ఫుల్ మండీ ఫినిష్ చేయలేను" అన్నాడు అంతర్. ఆ మాట వింటూనే ఒక్కసారి బెదిరిపోయింది కోమలి. "ఆ! కోమలి పోనీ ఆ పని చేయవే. సార్‌తో షేర్ చేసుకో" అంది స్నేహ. కోమలికి ఇదంతా ఎందుకో భయంగా, బెదురుగా అనిపించి ఏమీ మాట్లాడడం లేదు. అంతలో స్నేహ కోమలి చెవి దగ్గరకొచ్చి వారంతట వారే అడిగినప్పుడు "నువ్వు తినకపోతే బాగోదు కాబట్టి మీరిద్దరూ షేర్ చేసుకోండి" అంది స్నేహ. ఇదంతా చూసి చిన్నగా మనసులో నవ్వుకున్నాడు అంతర్. ఇక చేసేదేమీ లేక తల ఊపింది కోమలి. మండీకి ఒకవైపు అంతర్, మరొక వైపు కోమలి కూర్చున్నారు. పెద్ద స్టీల్ ప్లేట్‌లో బిర్యానీ, రకరకాల ఎన్వి ఐటెమ్స్ పెట్టున్నాయి. కోమలి ఇబ్బంది పడుతూనే ఒక పక్కగా బిర్యానీ తినడం మొదలుపెట్టింది. అంతర్ కోమలి వైపే చూస్తూ తన వైపు బిర్యానీ తినడం మొదలుపెట్టాడు అంతర్. మిగిలిన వాళ్ళు రకరకాల వాటి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళతో మాట్లాడుతూనే కోమలి వైపు ఓరకంట చూస్తూనే ఉన్నాడు అంతర్. కోమలి మాత్రం ఎటూ చూడకుండా తల వంచుకొని బిర్యానీ తింటూ ఉంది. కోమలి ప్లేట్‌లో ఉన్న చికెన్ ఫ్రై తీసుకొని తింటోంది. అది గమనించిన అంతర్ తను కూడా అదే చికెన్ ఫ్రై పీస్ తీసుకొని తినడం మొదలుపెట్టాడు. కాసేపటికి అది గమనించిన కోమలి చికెన్ ఫ్రై కాకుండా ఫ్రాన్స్ ఫ్రై తీసుకొని తినడం మొదలుపెట్టింది. అంతర్ కూడా ఫ్రాన్స్ ఫ్రైని తీసుకొని తినడం మొదలుపెట్టాడు. కోమలికి ఇదంతా చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అంతర్ మాత్రం ఇదంతా చూసి మనసులో చిన్నగా నవ్వుకుంటూ బిర్యానీ తినడంలో బిజీగా ఉన్నాడు. ఇవేమీ తెలియని మిగతా వాళ్ళు మాత్రం ఎవరి గోలలో వాళ్ళు ఉండిపోయారు. కోమలి ఇంక ఏమీ తినలేకపోయింది. దాంతో కూల్ డ్రింక్ తాగుదామనుకుని కూల్ డ్రింక్‌ని తీసుకోవడానికి అన్నట్టుగా చేతిని కూల్ డ్రింక్ బాటిల్‌పై వేసింది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారు గోవిందరాజు. ఫోన్ నంబర్ 7337226830. సరిగ్గా అదే సమయానికి అంతర్ కూడా కూల్ డ్రింక్‌పై చేతిని వేయడంతో అంతర్ చెయ్యి కోమలి చేయిపై పడింది. దాంతో ఒక్కసారిగా బెదిరినట్టుగా కోమలి కూల్ డ్రింక్ బాటిల్‌ని వదిలేసింది. పాపం నా వల్ల సరిగ్గా తినలేదు. కనీసం కూల్ డ్రింక్ అయినా తాగనిద్దామని మనసులో అనుకుంటూ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని కోమలి ముందు పెట్టాడు అంతర్. అయినా సరే కోమలి కూల్ డ్రింక్ బాటిల్ ఇక ముట్టుకోలేదు. అది గమనించిన అంతర్ తాగు అన్నాడు చిన్నగా. కోమలికి మాత్రమే వినిపించేట్టుగా. కోమలి మాత్రం వినపడనట్టుగా సైలెంట్‌గా ఊరుకుంది. దాంతో అంతర్ చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాడు. అందరూ తినడం పూర్తయింది. "అదేంటి సార్ మీరు భోజనం సరిగ్గా చేయలేదు" అని అంది స్నేహ వీళ్ళిద్దరూ మండి వైపు చూస్తూ. "లేదు నేను నైట్ టైమ్ చాలా లైట్‌గా తింటాను" అన్నాడు అంతర్. "నీకేమైందే? నువ్వు కూడా సరిగ్గా తినలేదు" అని అంది స్నేహ కోమలి వైపు చూస్తూ.
నాకు చాలు అంది కోమలి. ఎందుకు కోమలి? ఎప్పుడు చూసినా బిడియంగా తలదించుకునే ఉంటావు. నాతో ఫ్రీగా మూవ్ అవుతావనే కదా ఇలా పార్టీ పేరుతో నిన్ను కలిశాను. అయినా సర్లే ఎందుకు అలా మౌనంగా ఉంటావు అని తన మనసులో అనుకున్నాడు అంతర్. కోమలి మాత్రం ఎప్పుడు ఈ పార్టీ అయిపోతుందో, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలో ఏంటో అని అనుకుంటూనే ఉంది మనసులో. ఇంటికి వెళ్దామా అన్నట్టుగా అంతర్ వైపు చూశారు వాళ్ళందరూ. అంతర్‌కి అప్పుడే కోమలిని వదిలి వెళ్ళే ఉద్దేశ్యం లేదు దాంతో. అవును. మీరు ఉదయం చెప్పిన డిజైన్‌లో గ్లాస్ కంటే వుడ్ వాడితే మంచిదేమో అనిపిస్తోందన్నాడు. అంతర్ సంభాషణ మొదలుపెడుతూ. దాంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యి, లేదు సార్ అక్కడ గ్లాస్ అయితేనే బావుంటుంది. ఆఫీస్ లుక్ డిఫరెంట్ అండ్ స్టైలిష్‌గా ఉంటుందంది కోమలి. ఓహ్! ఏదైనా వర్క్ గురించి మాట్లాడితేనే నువ్వు మాట్లాడతావన్నమాట అని తన మనసులో అనుకుంటూ, అయితే గ్లాస్ డిజైన్స్ నీ దగ్గర ఏవైనా ఉన్నాయా అని అడిగాడు అంతర్. ష్యూర్ సార్ అంటూ తన ఫోన్‌లో ఉన్న గ్లాస్ డిజైన్స్ చూపించడం మొదలుపెట్టింది కోమలి. కోమలి చూపిస్తున్న డిజైన్స్ చూస్తున్నట్టుగా నటిస్తూ కోమలి వైపే చూస్తున్నాడు అంతర్. సరిపోయింది. ఇదేదో సరదాగా బయటకొచ్చినట్టుగా లేదు. ఆఫీస్ మీటింగ్‌కొచ్చినట్టుగానే ఉంది అని మనసులో అనుకుంది స్నేహ. ఒక్కొక్కళ్ళ ఫేస్ వాడిపోయి ఉండడం గమనించిన అంతర్, సరే రేపు ఆఫీస్‌లో మాట్లాడుకుందాం. ఇక స్టార్ట్ అవుదాం అని అంటూ లేచి నుంచున్నాడు. దాంతో హమ్మయ్య! అని అంటూ మిగతా వాళ్ళు కూడా లేచి నిలబడ్డారు. అంతర్ చేతికున్న వాచ్ వైపు చూస్తూ, చాలా టైం అయినట్టుంది కదా! మీరందరికీ వెహికల్స్ ఉన్నాయా? లేకపోతే క్యాబ్సా? అని అడిగాడు వాళ్ళని. లేదు సార్. మా అందరికీ కూడా వెహికల్స్ ఉన్నాయి అని అన్నారు టీం వాళ్ళు. అంతర్ కోమలి వైపు చూశాడు. కోమలి ఇక ఏ దారి లేదన్నట్టుగా నాకు వెహికల్ లేదు. డ్యాడీకి కాల్ చేస్తాను. వస్తారు సార్ అని అంది కోమలి. ఈ టైంలో వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు రండి. నా కార్‌లో డ్రాప్ చేస్తాను అన్నాడు అంతర్. పర్వాలేదు సార్. మా డ్యాడీ వస్తారంది కోమలి. ఓకే అంటూ ఇక చేసేదేమీ లేక బిల్ క్లియర్ చేసి కార్ పార్కింగ్ వైపు అడుగులేశాడు అంతర్. ఎందుకో ఒకసారి కోమలిని చూడాలనిపించింది అంతర్‌కి. కాస్త దూరం ఎవరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు అంతర్. కోమలి ఎవరితోనో ఏదో మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుందా అని ఆగి చూశాడు అంతర్. మిగిలిన ఫుడ్ అంతా పార్సెల్ చేయమని అడుగుతోంది కోమలి. ఈ పార్సెల్ ఎందుకు కోమలి? బయట ఉన్న వాళ్ళకి ఇవ్వడానికైనా కానీ ఒకసారి చుట్టూ చూడు అందరూ మన వైపే చూస్తున్నారు. ఇలాంటి 5 స్టార్ హోటల్స్‌కి వచ్చేవాళ్ళు ఎవరు ఇలా ప్రవర్తించరు. వేస్ట్ అయినా కూడా పట్టించుకోరు. అలాంటిది మనం ఇలా పార్సెల్ అడిగితే ఏదో ఇంటికి తీసుకెళ్ళి మరుసటి రోజు తినటానికి అనుకుంటారే. కానీ బయట ఉన్న ఎవరికైనా మనము ఇవ్వటానికని అనుకోరు అని అంది స్నేహ. పర్వాలేదు. ఎవరు ఏమనుకున్నా పెద్దగా వచ్చిన ఇబ్బంది నాకైతే ఏమీ లేదు. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే మీరు బయలుదేరండి. డ్యాడీకి ఫోన్ చేశాను. రావడానికి టైం పడుతుంది. నేను డ్యాడీ వచ్చిన తర్వాతే బయలుదేరుతాను. అయినా ఎవరో ఏదో అనుకుంటారని మనం చేసే మంచి పనిని ఆపకూడదంది కోమలి. కోమలి అలా ఫుడ్ పార్సెల్ చేపించడం టీమ్‌లో ఎవరికీ అంతగా నచ్చలేదు. దాంతో అందరూ చాలా లేట్ అయింది. ఇక మేము బయలుదేరుతాం అంటూ వెళ్ళిపోయారు. స్నేహ మాత్రం కోమలిని వదలలేదు. నువ్వు కూడా వెళ్ళవే అంది కోమలి. పర్వాలేదులే అంకుల్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తానంది స్నేహ. విశాల్ ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాడు. రాత్రులు లేట్‌గా వెళ్తే కాస్త ఇబ్బందవుతుంది. అందుకే విశాల్ కాస్త అసహనంగా ఉన్నాడు. అది గమనించిన కోమలి డ్యాడీ ఆల్రెడీ బయలుదేరారంట. నువ్వు బయలుదేరు పర్వాలేదు. ఇక్కడ చాలామందే ఉన్నారు. ఇంక నాకు భయం ఎందుకు అంది కోమలి. దాంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో విశాల్ కూడా తొందర పెడుతూ ఉండడంతో విశాల్ వెంట వెళ్ళిపోయింది స్నేహ. అక్కడ ఉన్న ఒక చైర్‌లో కూర్చొని జగన్నాథరావు కోసం వెయిట్ చేస్తూ ఉంది కోమలి. అంతలో అక్కడికి జగన్నాథరావు వచ్చాడు. కోమలి బయలుదేరదామా అని అన్నాడు జగన్నాథరావు. డాడీ నాకు ఆకలేస్తోంది. ఏమైనా తిందామా అని అడిగింది కోమలి. అదేంటి ఇప్పటివరకు పార్టీలో ఉండి నువ్వు ఏమీ తినలేదా అని అడిగాడు జగన్నాథరావు. తిన్నాను కానీ మళ్ళీ ఆకలేస్తోందంది కోమలి. జగన్నాథరావు చిన్నగా నవ్వి అక్కడ ఉన్న చైర్‌లో కూర్చొని సరే నీకు నచ్చింది ఆర్డర్ ఇవ్వు అన్నాడు జగన్నాథరావు. అంతలో బేరర్ వచ్చి ఇందాక మిగిలిన ఫుడ్‌ని పార్సెల్ చేసి కోమలికిచ్చాడు. ఇదేంటి అని అడిగాడు జగన్నాథరావు. ఇందాకటి పార్టీలో మిగిలిన ఫుడ్ అంతా పార్సెల్ చేయమన్నాను. వెళ్ళే దారిలో ఎవరికైనా ఇద్దాం అంది కోమలి. సరే నీ ఇష్టం ముందు మనం తినటానికి ఆర్డర్ ఇవ్వు అన్నాడు జగన్నాథరావు. 1 ప్లేట్ పుల్కా, 1 ప్రాన్స్ కర్రీ, అపోలో ఫిష్ ఒకటి ఆర్డర్ ఇచ్చింది కోమలి. నాకిష్టమైన ఆర్డర్ ఇమ్మనలేదు. నీకు నచ్చింది ఆర్డర్ ఇమ్మన్నాను అన్నాడు జగన్నాథరావు. నాకు కూడా అవే ఇష్టం డాడీ అంది కోమలి. కోమలి ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. ప్లేటుని జగన్నాథరావు వైపు తోస్తూ డాడీ తినండి అంది కోమలి. అదేంటి నువ్వు తినవా అని అడిగాడు జగన్నాథరావు. నేను ఆల్రెడీ పార్టీలో తిన్నాను. అది నాకు చాలు అంది కోమలి. మరి ఎందుకు ఆర్డర్ చేశావు అని అడిగాడు జగన్నాథరావు. నాకు తెలుసు డాడీ మీరు తినలేదని. అందుకే మీకోసమే ఇవి ఆర్డర్ చేశాను అంది కోమలి. నిజమే
జగన్నాథరావు భోజనం చేయలేదు. కోమలి పార్టీకి వెళ్ళాను అనేసరికి ఇక తన ఒక్కడికే ఎందుకులే వండుకోవడమని అతనేమీ వండుకోలేదు. దాంతో కాస్త పాలేవైనా తాగి ఊరుకోవచ్చని బద్దగించాడు అతను. కూతురు జీవితం గురించే ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. కానీ ఆ విషయం కూతురు ఎలా పసిగట్టిందో అర్థం కాలేదు జగన్నాథరావుకి. డాడీ పుల్కా కర్రీ మాత్రమే. మీకు అపోలో ఫిష్ మాత్రం నాకే అంటూ అపోలో ఫిష్ ఉన్న ప్లేట్ తీసుకొని తినడం మొదలుపెట్టింది కోమలి. ఎందుకు జగన్నాథరావు చిత్రంగా కోమలి వైపే చూస్తున్నాడు. చాలా రోజుల తర్వాత కోమలిలో కాస్త ఉత్సాహం కనిపిస్తూ ఉంది. దానికి సంతోషపడుతూ టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాడు జగన్నాథరావు. డాడీ ఫిష్ చూడండి ఎంత బావుందో అంటూ చిన్న ముక్క జగన్నాథరావు నోటికి అందించింది కోమలి. అది తింటూ నాకొద్దమ్మా, ఇంక నువ్వు తిను అన్నాడు జగన్నాథరావు. ఏ డాడీ బాగోలేదా అడిగింది కోమలి. బావుంది కానీ నువ్వు తింటే నాకు అదొక తృప్తి. అయినా నేను పుల్కా తింటున్నాను కదా అన్నాడు జగన్నాథరావు. సరే అయితే మీ ఇష్టం అంటూ ఆ ఫిష్‌ని తింటూ ఏవో మాట్లాడుతూనే ఉంది కోమలి. ఆఫీస్ నుండి ఇంటికి రావడం, ఇంటి నుండి ఆఫీస్‌కి వెళ్ళడం తప్ప మరొకటి తెలియని తన కూతురు మొదటిసారి పార్టీకి వెళ్తాను అని అడగడంతో జగన్నాథరావు మనసులో సంతోషపడ్డాడు. నా కూతురు కూడా అందరి ఆడపిల్లల్లాగానే సంతోషంగా ఉంటుంది అని, తన జీవితం కూడా బాగుపడుతుంది అని తన మనసులో అనుకుంటూ కూతురు వైపే తను చెప్పే మాటల్నే వింటూ ఉన్నాడు జగన్నాథరావు. వీరిద్దరిని దూరం నుండే గమనిస్తున్న కోమలిలో ఇంత చలాకీతనం ఉందా? మరి ఎందుకు నా దగ్గర ఎప్పుడు భయంగా, బెరుగ్గా ఉంటుంది? ఒకవేళ కొత్త అనే భావన ఇంకా తనకి పోలేదా? ఆ భావన పోవాలనే కదా నేను తనకి కాస్త దగ్గరగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాను. అయినా సరే ఎందుకు నాకు దూరంగా అడుగులు వేస్తూ ఉంటుంది? అసలు కనీసం నోరు తెరిచి మాట్లాడదు. కనీసం కన్నెత్తి చూడదు. ఎప్పుడు కోమలి నువ్వు నాతో ఫ్రీగా మూవ్ అవుతావు. మనిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందని మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉన్నాడు అంతర్. బిల్ పే చేసి పార్సెల్స్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు జగన్నాథరావు, కోమలి. వాళ్ళు వెళ్ళడం గమనించిన అంతర్ వాళ్ళ కంటపడకుండా తాను కూడా అక్కడి నుంచి బయలుదేరాడు. ఏం టిఫిన్ చేశావోయ్ ఈరోజు అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ మీద ఉన్న మూతలు తీసి చూస్తూ అడిగాడు దామోదర్. ఏం చేస్తానండి, మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. దోశ, గారె చేశాను అంది దేవయాని. వావ్, అయితే ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే అంటూ ఉత్సాహంగా చైర్లో కూర్చున్నాడు దామోదర్. భర్తకు టిఫిన్ వడ్డించి తను కూడా ఒక చైర్లో కూర్చొని, ఏమండి, మొన్న వెళ్ళి వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు ఏ కబురు చెప్పలేదండి. మన సంబంధం నచ్చలేదంటారా ఏంటి అని అడిగింది దేవయాని. అబ్బా దేవయాని, నీకన్నీ కంగారే. మొన్నే కదా పెళ్లి కూతురుని చూసొచ్చాము. వాళ్ళు కూడా మన గురించి మంచి చెడు ఆరా తీసుకొని ఆలోచించుకొని చెప్తారు. అలా కంగారు పడితే ఎలా అన్నాడు దామోదర్ గారిని తుంచి నోట్లో పెట్టుకుంటూ. మన గురించి ఆరా తీయడానికి ఏముంటుందని? మనకి డబ్బు కొదవా లేక మన అబ్బాయికి హోదా, అంతస్తు కరువా అని అంది దేవయాని. ఆ మాటకి దామోదర్ చిన్నగా నవ్వుతూ, నువ్విప్పుడు మగపిల్లవాడి తల్లిగా ఆలోచిస్తున్నావు కాబట్టే నీకిలా అనిపిస్తుంది. అదే మన హారికకు ఒక పెళ్లి సంబంధం వచ్చిందే అనుకో, ఆ పెళ్లి వాళ్ళ గురించి ఏం ఆరా తీయకుండా మంచి చెడు చూడకుండా ముందడుగు వేస్తావా చెప్పు అన్నాడు దామోదర్. అయ్యో, అలా ఎలా చేస్తామండి? ఆడపిల్లనిచ్చే చోట ఎలా ఉంది ఏంటి? వాళ్ళ స్థితిగతులు చూడకుండా ఉంటావా ఏంటి అని అంది దేవయాని. మరదే చెప్తున్నాను. మరి మన గురించి కూడా వాళ్ళు ముందు వెనుక చూస్తారు కదా అన్నాడు దామోదర్. అంతేలేండి. కాకపోతే మనం వెళ్ళి వచ్చి కూడా చాలా రోజులవుతుంది. ఇంకా ఏ కబురు చెప్పలేదని ఎందుకా అని ఆలోచిస్తూ ఉన్నాను. అంతే అని అంది ఆవిడ. ఒక పక్క నా స్నేహితురాలు మాలిని తన కూతురు లండన్‌లో చదువు పూర్తి చేసుకొని వచ్చింది. నువ్వు సరే అని అంటే వెంటనే లగ్గాలు పెట్టిస్తాను అని ఒకటే పోరు పెడుతోంది నాతో. వీడిని చూస్తేనేమో ఆ పిల్లనే చేసుకుంటాను అని అంటూ పట్టుకొని కూర్చున్నాడు. ఆ పిల్ల నాకు నచ్చిందని భీష్మించుకున్నాడు. మధ్యలో నేను ఇరకాటంలో పడ్డాననుకోండి అంది దేవయాని. నువ్వేం కంగారు పడకు దేవయాని. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంట. వాళ్ళిద్దరికీ ముడిపడి ఉంటే సంబంధం అదే ఓకే అవుతుందన్నాడు దామోదర్. అది నిజమే అనుకోండి, కానీ మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. పోనీ ఒకసారి నేను వాళ్ళకి ఫోన్ చేసి విషయం అడగనా అంది దేవయాని. మరి అలా ఫోన్ చేసి వాళ్ళని తొందర పెట్టడం కూడా అంత బాగోదేమో దేవయాని. ఒకసారి ఆలోచించన్నాడు దామోదర్. మీది మరీ చోద్యమండి. ఒకసారి ఫోన్ చేసినంత మాత్రాన తొందర పెట్టినట్టు అవుతుందా ఏంటి అని దేవయాని దామోదర్ ప్లేట్లో గారెల్ని అవడం గమనించి ఇంకొక గారె తీసి అతని ప్లేట్లో వడ్డిస్తూ దామోదర్ నవ్వాడు. ఆ నవ్వు చూసిన దేవయాని ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా. మరేం లేదు దేవయాని, ప్రతి తల్లి కొడుక్కి వయసు రాగానే ఎప్పుడెప్పుడు పెళ్లి చేయాలా అని తొందరపడతారు. తీరా పెళ్లి చేసిన తర్వాత ఆ వచ్చిన ఆమెతో పడడం లేదని గొడవ పెట్టుకుంటూ ఉంటారు. కొడుకుతో అన్నా పోనీ సవ్యంగా ఉంటారంటే అది కూడా లేదు.
నువ్వు నీ భార్యకు ఇన్ని వేల రూపాయలు చీర తెచ్చావు. నాకేమో తక్కువ ఖరీదు చీర తెచ్చావు. నీ భార్యకు నువ్వు రోజు ఫోను చేస్తూ ఉంటావు. నాకసలు ఫోనే చెయ్యవు. పెళ్ళైన తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోయావు. ఇలాంటి మాటలతో వాడిని విసిగిస్తూ ఉంటారు. వాడు నీకు చెప్పలేక, అటు ఆ అమ్మాయికి చెప్పలేక బాధపడుతూ ఉంటారు. ఏంటో మీ ఆడవాళ్ళు అర్థం కారు అన్నాడు దామోదర్. చాల్లేండి. నేను అలా ఏం చెయ్యను. మేమిద్దరం ఎంతో చక్కగా కలిసిమెలిసి ఉంటామంది దేవయాని. కొడుకింకా పెళ్లి కాలేదు కదా! అలాగే అనిపిస్తుందిలే. పెళ్ళయి ఒక 6 నెలలు తిరిగితే అప్పుడు అసలు విషయం తెలుస్తుంది అన్నాడు దామోదర్ నవ్వుతూ. దేవయాని దామోదర్ మాటలు కుడుక్కుంటూ ముఖం తిప్పేసుకుంది. అంతలో ఆ సంభాషణ వింటూ అక్కడికొచ్చిన ఆంతర్ ఏంటమ్మా విషయం నా గురించిలాగే ఉంది అన్నాడు డైనింగ్ చైర్‌లో కూర్చుంటూ. నీ గురించి కాదురా నీ పెళ్లి గురించి అన్నాడు దామోదర్. నా పెళ్లి గురించా? వాళ్ళేమైనా ఫోన్ చేశారా? అడిగాడు అంతర్ ఆత్రంగా. చెయ్యలేదురా. నేను అదే మీ నాన్నని అడుగుతూ ఉంటే మీ నాన్నగారు ఏదేదో మాట్లాడుతున్నారు అని అంది దేవయాని. నిజం మాట్లాడితే మీ ఆడవాళ్ళకి నచ్చదులే గాని వాడికి టిఫిన్ పెట్టు అన్నాడు దామోదర్. అంతర్‌కి టిఫిన్ వడ్డిస్తూ అయ్యో! నామతి మండ. నేను నీకోసం ఎంతో కష్టపడి పెసరట్టు వేశానురా. కానీ అక్కడే మర్చిపోయాను. ఉండు తీసుకొని వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్లారు దేవయాని. అలా కంగారుగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ కంగారులో చూసుకోకుండా అక్కడ ఉన్న చైర్‌ని కాలుతో తన్నుకుంది దేవయాని. అది గమనించిన అంతర్ అమ్మా నిదానంగా వెళ్ళు. ఎందుకంత కంగారు పడతావు? అన్నాడు అంతర్. ఏ కంగారు లేదులేరా ఉండు టిఫిన్ తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది దేవయాని. తల్లి వైపే కాస్తంత బాధగా చూశాడు అంతర్. అది గమనించిన దామోదర్ ఎందుకురా బాధపడతావు? ఒక్కొక్కసారి మతిమరుపు కూడా మనిషికి మంచే చేస్తుందిలే అన్నాడు దామోదర్. అంతర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అంతలో దేవయాని లోపలికి వెళ్ళి పెసరట్లు తీసుకొనొచ్చింది. పెసరట్లు నీ కొడుక్కి వేసి తినరా నీకిష్టమైనవని చేశాను అంది ప్రేమగా. కొడుకు వైపే చూస్తూ అంతర్ మౌనంగా పెసరట్లు తినడం మొదలుపెట్టాడు. దామోదర్ అంతర్ ప్లేట్‌లో ఉన్న పెసరట్లు తీసుకొని తాను తినడం మొదలుపెట్టాడు. అయ్యో! వాడి ప్లేట్‌లోంచి తీసుకొని తింటారేంటండి? కావాలంటే నేను మీకు వేస్తానుగా అంది దేవయాని. వద్దు నాకివే కావాలి అని అంటూ ఆ పెసరట్టు తినడం మొదలుపెట్టాడు దామోదర్. మీరు మరీ చిన్నపిల్లల్లా అయిపోతున్నారండి ఈ మధ్య అని అంటూ కొడుకు వైపు చూసి ఉండరా నీకు అట్లు వేసి తీసుకొస్తాను అని అంటూ వంటగది వైపు వెళ్ళబోయింది దేవయాని. అది గమనించిన దామోదర్ వద్దులే వాడు గారెలు తింటాడులే అన్నాడు దామోదర్. ఎందుకు 5 నిమిషాల పెసరట్లు వేసి తీసుకొస్తాను కదా అంది దేవయాని. వద్దమ్మా గారెలున్నాయి కదా నేనవి తింటాలే అంటూ తల్లిని కూడా కూర్చోబెట్టి నువ్వు కూడా టిఫిన్ చెయ్యి అన్నాడు అంతర్. నేను తర్వాత చేస్తాలేరా అంది దేవయాని. నాకు ఒక్కడినే తినబుద్ధి కాదు డాడీ. ఏమో టిఫిన్ అయిపోవచ్చింది కాబట్టి నువ్వు నాతో తినమ్మా అన్నాడు అంతర్. సరే అని తను కూడా టిఫిన్ వడ్డించుకుంది దేవయాని. ఇద్దరు ఏవో మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. దేవయాని వైపు చూస్తూ కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్ళని అదుపు చేసుకున్నాడు దామోదర్. టిఫిన్ చేయడం పూర్తి అయింది. పైన నా రూమ్‌లో బ్రీఫ్ కేస్ ఉంటుంది. వెళ్లి కాస్త తీసుకురా అన్నాడు దామోదర్. అబ్బా! ఏంటండి రోజు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. నన్ను వెళ్లి తీసుకురమ్మంటారు మీరు. పోనీ పని వాళ్ళకి చెప్దామా అంటే నువ్వు తీసుకొచ్చి ఇస్తేనే నాకు కలిసి వస్తుంది అని అంటారు మీరు. మీతో నేను వేగలేకపోతున్నానండి అని అంటూ ఆ బ్రీఫ్ కేస్ తీసుకురావడానికి మెట్ల వైపు అడుగులు వేసింది దేవయాని. అంతలో అక్కడ ఉన్న కబోర్డ్ నుంచి మందులు తీసి పనివాడు తీసుకుని వచ్చిన కాఫీలో కలిపాడు దామోదర్. ఇదిగోండి మీ బ్రీఫ్ కేస్ అని అంటూ అక్కడికొచ్చింది దేవయాని. ఆ బ్రీఫ్ కేస్‌ని తీసుకొని సర్లే గాని ఇదిగో కాఫీ ఇక్కడ పెట్టాను తీసుకో అంటూ మందులు కలిపిన కాఫీ దేవయానికిచ్చి తను మరో కాఫీ కప్పు తీసుకున్నాడు దామోదర్. అదంతా గమనిస్తున్న అంతర్ మనసులో బాధ సుడులు తిరిగింది. ఆ కాఫీ ఒక్క సిప్ వేసి అదేంటోనండి ఉదయం మీతో పాటు తాగిన కాఫీ అంతగా బాగుండడం లేదు. తర్వాత మళ్ళీ సాయంత్రం తాగుతున్న కాఫీ మాత్రం చాలా బావుంటుంది. ఏమిటో అర్థం కావడం లేదంది దేవయాని. దామోదర్ గతుక్కుమన్నాడు కానీ బయటపడలేదు. దానిలో అంత అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? రాత్రంతా మనం ఏమీ తినము. ఉదయం పూజ చేసుకునే వరకు నువ్వేమీ తినవు. ఆ తర్వాత మొట్టమొదటిగా తాగేది కాఫీనే కాబట్టి నీకు గొంతంతా ఏదోలా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి నువ్వు భోజనం చేస్తావు కదా! ఏదో ఒకటి తింటూనే ఉంటావు కాబట్టి అప్పుడు తాగే కాఫీ బావుంటుందంతే అంటూ తనకు తోచింది ఏదో చెప్పి కవర్ చేశాడు అంతర్. అంతేనంటావా? అంటూ ఆ కాఫీని ఫినిష్ చేసింది దేవయాని. సరే ఎదుర్రా నేను ఆఫీస్‌కి వెళ్తానన్నాడు దామోదర్ నవ్వుతూ. దామోదర్‌కి ఎదురు వచ్చింది దేవయాని. ఆ తర్వాత కొడుకు దగ్గరికొచ్చి ఏరా మీ నాన్న ఏ విషయం తేల్చి చెప్పడం లేదు. నువ్వైనా చెప్పు నేను ఫోన్ చేసి వాళ్ళని అడిగితే ఏమైనా అనుకుంటారంటావా? అంది దేవయాని అమాయకంగా. అమ్మా! ఇప్పుడప్పుడే పెళ్లి వద్దు అనుకున్న నేను నీకోసమే కదా పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎందుకు నువ్వంత కంగారు పడుతున్నావు? వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేసేంత వరకు
కాస్తంత టైం ఇద్దామమ్మా అని అన్నాడు అంతర్. పెళ్లి చూపుల నాడు కోమలి తనతో ఇంకా పెళ్ళికి సిద్ధంగా లేదు తన మనసు అని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ, సరే తండ్రి కొడుకులు మీ ఇద్దరిది ఒక మాటే అయినప్పుడు నేను మాత్రం తొందరపడడం ఎందుకు? అలాగే చేద్దాంలే అంది దేవయాని. మా అమ్మ చాలా తెలివైనది అని అంటూ, ఇట్లే అర్థం చేసుకుంటుంది అన్నాడు అంతర్ చిన్నగా నవ్వేస్తూ. చాలేరా నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు కదూ అంది దేవయాని. నిన్నెందుకు ఏడిపిస్తానమ్మా? మా అమ్మ నిజంగా తెలివైందే అంటూ తల్లిని చిన్నగా హత్తుకున్నాడు అంతర్. కథ ఇంకా ఉంది. మరి ఈ అంతర్ నిజంగానే కోమలిని ప్రేమించాడా? తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడా? మరి కోమలి నిర్ణయం ఏమై ఉంటుంది? తను ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా? అంతర్ కోమలిని ఒప్పిస్తాడా? మరో పక్క దామోదర్ దేవయాని గారి కాఫీలో ఏం మందులు కలుపుతున్నాడు? మరి ఆ విషయం అందరికీ తెలిసి కూడా ఎందుకు కామ్‌గా ఉన్నాడు? మరి వీళ్ళేదైనా గూడుపుటాని చేస్తున్నారా? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.